మీరు ఎంతో అద్భుతంగా ఆడారు, దానికి అంతకంటే అద్భుతంగా ఆన్సర్లు ఇచ్చారు. అసలు మీ తెలివితేటలు మామూలుగా పోయో. సో మీలోంచి ఓ ఇద్దరు ముందుకు రాబోతున్నారు, వచ్చేగో ఆ ఫైనల్ రౌండ్ ఆడతారు. సో సాయి కుమార్ గారు రండి. సో ఈ ఆనందంలో గెలిచా ఏలొచ్చా ఈల రాదా? అయితే ఈలు వచ్చిన వాళ్ళు పిలుచుకురావాలి. రండి రండి మేడం గారు రండి. సూపర్, వెరీ గుడ్. గురువు గారు మీ పేరు? శరత్ బిల్లా. యు మీన్ నో బిల్లా ప్రభాస్. ప్రభాస్ బిల్లా. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? నాది బీటెక్ అయిపోయింది, ప్రజెంట్ ఎంటెక్ చదువుతున్నారు ప్రస్తుతం. వెరీ గుడ్. స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏమేం చేస్తా? ఆయన డైలాగ్స్ చూసా, కానీ డాన్స్ చాలా చాలా బాగుంది. నాకు డాన్స్ రాదు భయ్యా. రాదా? రాదు. ఏం మాట్లాడుతున్నారు? డాన్స్ రాకుండానే చెప్తాను అలా వచ్చా, వస్తే ఇంకేమైపోయాలో మనం. సో సాధారణంగా అంటే ఇంకేమేం చేస్తా? డాన్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడం. డైరెక్షన్, యాక్టింగ్? డైరెక్షన్, యాక్టింగ్ రెండు. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్టర్ అవుదాం అనుకుంటారా? అవుదాం. సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. కెమెరా బ్యాక్, కెమెరా ఫ్రంట్ రెండు కవర్ చేద్దాం అనుకుంటారు. ఒకవేళ డైరెక్టర్ అయితే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి హీరో హీరోయిన్ ఎవరు తీసుకుంటారు? మిమ్మల్ని. వెరీ గుడ్ భయ్యా, వండర్ఫుల్. ఇక మీరు డైరెక్టర్ అయినట్టే. మేడం గారికి? నా పేరు లత. నేను కేబిఆర్ కాలేజ్ లో ఫ్యాకల్టీ లా చేస్తున్నాను. అందులోనే ఎంబీఏ అయిపోయింది, అందులోనే ఫ్యాకల్టీ లా చేస్తాను. ఇంకెళ్ళరా బయటగా కాలేజ్? ఎంబీఏ అక్కడే 3 ఏళ్ళొచ్చుగా, మళ్ళీ అక్కడే ఎందుకు? మా పిల్లల్ని వదిలి ఎలా బుద్ధి అవ్వట్లేదు. ఓకే ఆంటీ, నేనేమంటాను ఇంకా. అంకుల్ మీరేం ఫీల్ అవ్వకండి. మరి పిల్లలు అంటారే? నానా ఎక్కువ ఫీల్ అవ్వకండి, డాడీ ఫీల్ అవుతారు. నేనేమంటా అంటే వాళ్ళని పిల్లలు అనకండి, వాళ్ళని జూనియర్స్ అనండి, అయిపోతుంది. మా జూనియర్స్, సూపర్ జూనియర్. మీరు ఎట్లా అయిపోయాటే మా పిల్లలు ఫీల్ అవుతారని పోలేయండి. సో ఆ చైర్ మీద తిరుగుతూ ఉంటారు, ఆగ్గానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ ఏరుశనక్కాయల చిప్పల్ని ఇరగొట్టి అందులో ఉన్న పల్లీల్ని సగం అంటే 2 ఉంటే ఒకటి మీరు తిని ఒకటి పక్క ప్లేట్ లో పెట్టాలి. రైటా? సో గురువు గారు ముందు మీతో మొదలెడదాం, వెళ్ళండి. 3, 2, 1 గో. భయ్యా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మొత్తం రింగ్ రింగ్ ఉంటది. అంతా ఓకేనా? ఏం జరుగుతుంది? వాళ్ళందరూ మీ చుట్టూ పరిగెడుతున్నట్టు అనిపిస్తుందా? మాకు ఇందాక సాయి కుమార్ డైలాగ్ ఉన్నా కూడా అలాగే ఉంది. నాకు 2 రౌండ్స్ చాలే. ఓ పని చేయమా, నువ్వే తలలో తిప్పు. సాంగ్ పాడతావా? పాడు. అదే ఎంజాయ్మెంట్. వింటావా నాన్న? హెడ్ ఫోన్స్ పెట్టివనా? 5, 4 స్టాప్. భయ్యా మొత్తం తినేసావా? నాకు తొక్కలొద్దు భయ్యా, దాంట్లో ఉన్న పల్లీలు కావాలి. నీ దగ్గర ఉంచు, ఓన్లీ పల్లీలు మాత్రం పెట్టు. బాగున్నాయి పల్లీలు. అది ఉడకబెట్టిన తర్వాత కొంచెం పూజు పడుతున్నాం, ఎక్కువ రోజులు తడిగా ఉంటే. లాస్ట్ మంత్ ఉడకబెట్టాము, అది తడిగా అలాగే వచ్చి బాక్స్ లో పెట్టి సెట్ కింద కూడా పెట్టారు. కొంచెం బొద్దింకులు, పురులు, ఆ పావులు ఉంటాయి పాపుతాయి, అవి ఉన్నాయని చెప్పి ఇంకాక ఉడకబెట్టినప్పుడే నీళ్ళలో ఫినాయిల్ వేసినాం భయ్యా. ఆయన టైం పాస్ తింటూనే ఉన్నాడు ఆయన. ఓకే టైమ్ అప్, వెల్ డన్, సూపర్. కుర్చీ తిరిగింది, అది ఆగిన తర్వాత నిజంగా అది అర్జెంట్ పనున్నోళ్ళగా ఎందుకు అలా వెళ్ళావు నువ్వు? అందుకేటప్పుడు ఆగాల అందుకే అనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. ఆయన చాలా బాగా ఆడాడు, కొంచెం కన్ఫ్యూజన్. ముందు అందులో పల్లీలోనే తినేసాడు, దాని తర్వాత అందులో పెట్టారు. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. 3, 2, 1 గో.
ప్రామిస్. ప్రామిస్ ప్రదీప్ ఈ కాలు పట్టు 3, 2, 1 స్టాప్. తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ రెక్కలో ఇదేమి లైఫ్ ఇష్టలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అమ్మా నువ్వు అన్ని తినేసి ఇది నాకెందుకు? రెండు ఏం చేయాలి? ఒకటి తినాలి. మరి ఇగో ముడేసినావు చూసా, చున్ని మూట కట్టుకో. జరుగు. ప్రదీప్ మళ్ళీ తొక్కే ప్రదీప్ మళ్ళీ అరే పొరుగు తీసి టైమ్ ఆఫ్. నేను తినేంతవరకు ఆడిపిద్దాం అనుకున్నా, చాలా కలెక్ట్ చేసారు. పాప విజిలే వద్దు వద్దు ప్రదీప్. సరే నీ వెనకాల నిల్చొని ఓకే, మీ ఇద్దరిలో ఒకళ్ళు ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ వాళ్ళు ఎవరంటే 3, 2, 1 కంగ్రాచులేషన్.